ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు విలువలు విశ్వసనీయత లేదన్నారు. 2014లో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారని ఇప్పుడు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక సీఎం జగన్ సింగిల్ గానే వస్తారన్నారు జోగి రమేష్. పార్టీ పెట్టి పిల్లనిచ్చిన మామను ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోండి. అదేవిధంగా పెద్ద ఎన్టీ రామారావుని పోవడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా పొడిచేశాడు. అంటే ఎవరు చెప్తే వాళ్ళు పొడిచేస్తాడు. అర్థం చేసుకోండి. ఆయన కులాలు లేవు, మతాలు లేవు, బంధుత్వాలు లేవు, బాధ్యతలు కూడా లేవు, విలువలు లేవు, విశ్వసనీయత కూడా లేదు. పవన్ కళ్యాణ్ చేర్చుకుంటాడు, పవన్ కళ్యాణ్ తిడతాడు, పవన్ కళ్యాణ్ వదిలేస్తాడు, మళ్ళా పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకుంటాడు. బీజేపీని దగ్గరికి వెళ్తాడు, బీజేపీని తిడతాడు, బీజేపీని వదిలేస్తాడు, మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకుంటాడు. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు నాయుడు. ఒక్కడిగానే ఉంటాడు, ఒంటరిగానే పోరాడతాడు, ప్రజల గుండెల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు.